ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ వేదిక పెద్దల వెనకాల ఉన్న పెద్ద మనసు కలిగిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి హరీష్ అనే ముఖ్య అతిథిగా ఎందుకు ఎంచుకున్నాం, కలెక్టర్ అన్నని ఎందుకు భోపాల్ నుంచి రిక్వెస్ట్ చేసి అన్న మీరు సండేనే అవుతుంది కాబట్టి దయచేసి మీరు రావాలని ఎందుకు అన్న రిక్వెస్ట్ చేసినాం. వి ప్రకాష్ బాబాయ్ని ఎందుకు కరీంనగర్ పోయినా కూడా నువ్వు ఎప్పుడు పోయినా కానీ బాబాయ్ టైం కల్లా ఇక్కడ ఉండేలా ఖచ్చితంగా రావాలి, హరీష్ అన్న వచ్చే టైం మీరు ఇక్కడ ఉండాలని ఎందుకు ఒత్తిడి చేసినాం. సుభాష్ అన్నని ఎందుకు తీసుకొచ్చినాం, విజయ్ అన్నని ఎందుకు దీంట్లో కలిపినాం అంటే దీనికి అంతటికీ దరిపల్లి రామయ్య గారికి చాలా సంబంధం ఉంది. దరిపల్లి రామయ్య గారు మొక్కలు నాటింది కాబట్టి తెలిసిపోయింది. ఇంకా ఆయన ఇది సంస్మరణ సభ కాదు, మీరు పొరపాటున తప్పుగా చెప్తారు అప్పటి నుంచి. ఇది హలో ఇది కృతజ్ఞత సభ. ఈ కృతజ్ఞత అనేది నరేష్ గారు ప్రతి సంవత్సరం రామయ్య గారికి మనం చెప్పుకున్నాడే అన్నాం. అంటే ఆయన వనజీవికి వందనం అని నామకరణం చేసి కృతజ్ఞత సభగా దీనికి ముగింపు పలకాలి, కొనసాగింపు పలకాలని పెట్టింది. అయితే మీకు చివరి నుంచి చెప్పుకుంటూ వస్తా. సుభాష్ అన్నని ఎందుకు తీసుకొచ్చినామంటే వాళ్ళ ఊర్లో ఆయన చదువుకున్న బడి కట్టించిండు. మనం యాక్చువల్గా ఒక మొక్క నాటితేనే కాదు, మొక్కలు నాటాలన్న ఆలోచన అందరికీ రావచ్చు, రాకపోవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ మీరు ఏది చేసినా ఈ సమాజానికి సహాయం చేస్తే మొక్క నాటినట్టే. సహాయం ఏదైనా మనిషికి చెందుతుంది కదా, సమాజానికే చెందుతుంది కదా. ఆయన ఒక స్కూల్ కట్టించి ఆయన చదువుకున్న స్కూల్ కూలిపోతున్నప్పుడు దాన్ని రెనోవేట్ చేద్దామని 20 లక్షలు పట్టుకుని పోయిండు. 20 లక్షలు పట్టుకుని పోయి ఏం చేసిందంటే దాన్ని 6 కోట్లు పెట్టి సంపూర్ణంగా దాన్ని ఒక కార్పొరేటివ్ స్కూల్ కంటే అత్యున్నత స్థాయిలో కట్టిండు. అది ఒక చెట్టే కదా, ఆ చెట్టు నీడని ఎంతో మంది చదువుకుంటూ ఉంటారు కదా, ఎన్నో తరాలు పోతూ ఉంటాయి కదా. అందుకే రామయ్య గారికి సుభాష్ అన్నకు ఆ సంబంధం ఉంది కాబట్టి పిలిచినాం. ఈ కలెక్టర్ అన్న అక్కడెక్కడో పెద్దపల్లిలో పుట్టిండు, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు నుంచి ఆయన కష్టపడి చదువుకొని తల్లిదండ్రి వాళ్ళు దర్జీ పని చేసి తీసుకొచ్చి ఆయనను ఉన్న దాంట్లో గౌరవంగా చదివిస్తే ఆయన గౌరవాన్ని నిలబెట్టుకొని ఐఏఎస్ సంపాదించి ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ పోయిండు. అక్కడికి పోయినా కూడా ఆయన బతకవచ్చు, అద్భుతంగా శాసించే శక్తి వచ్చింది, అధికారం వచ్చింది. ఆయన చెప్తే ముఖ్యమంత్రి దగ్గర మాట చెల్లుబాటు అయ్యేంత స్థానం వచ్చినా కూడా తిరిగి వాళ్ళ ఊర్లో అన్న ఒకటి ఐ హాస్పిటల్ కట్టించింది, శంకర విజన్ వాళ్ళని పట్టుకొని. ఆ ఐ హాస్పిటల్కి పోయి నేను కూడా ఉట్టిగానే అన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నిజంగానే ఏం జరుగుతుంది ఇలా చూద్దామని చెప్పి నేను కూడా ఐ చెక్ చేయించిన. ఆ రోజు నాకు అనిపించింది ఈ అన్న కూడా చాలా మందికి కంటి చూపునిస్తాడు, చాలా మందికి ఎన్నో రకాల జబ్బులను నయం చేపిస్తాడు. ఆయన చాలా మందికి ఆపరేషన్లు చేయించిండు. అక్క కూర్చున్నటువంటి వీల్ చైర్స్ చాలా ప్రదానం చేసిండు. ఆయన కాళ్ళు పెట్టించిండు, చేతులు పెట్టించిండు. ఈ కాళ్ళు చేతులు అన్నీ ఉండడానికి, అన్ని ఆరోగ్యంగా ఉండడానికి రామయ్య మొక్కలు నాటితే ఆయన మొక్కలు నాటిన గాలి నుంచి పీల్చుకొని బతికే మనుషులు బాగుండడానికి అవయవాన్ని సమకూర్చిండు నరహరి అన్న. అందుకే అన్నను ఫోర్స్ చేసి అన్న మీరు ఈ ఆదివారం ఎవరికి డేట్ ఇవ్వద్దు, ఖచ్చితంగా రావాలని చెప్పి పట్టుకొచ్చినాం. వి ప్రకాష్ బాబాయ్ తెలంగాణ సమాజంలో ఆయన పేరు తెలియని పౌరుడు ఉండడు, ఆయన పేరును తీసుకోకుండా చదువుకున్న విద్యార్థి ఉండడు. ఆయన వర్షం పడితే భూమిని ఇంచు ఏ విధంగా తడిపేస్తుందో తెలంగాణలో చెరువుల మీద తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మమ్మల్ని కూర్చుని పాటలు రాయండిరా మీరు చెరువుల మీద, రాబోయే కాలంలో చెరువులే మనల్ని బతికిస్తేరా, చెట్ల మీద పాటలు రాయండిరా అని చెప్పింది. ఈ మొక్కలు బతకాలంటే తెలంగాణకు వాటర్లో అంతో ఇంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన గవర్నమెంట్కు అందించిన దాంట్లో బాబాయ్ ఉంటాడు. అంటే మొక్కలు బతకాలంటే నీరు ఉండాలి కదా. ఇది వి ప్రకాష్ బాబాయ్కి దీంతో ఉన్న రిలేషన్. తర్వాత ఈ రాష్ట్రం అంతటికి ఎక్కడ ఇప్పుడు తెలంగాణ భూమాత పచ్చగా శోభాయమానంగా సజీవంగా మిగిలి ఉన్నది అంటే నీరు అందడం వల్లనే అద్భుతమైన వన సంపద అనేది తెలంగాణ ప్రాంతంలో సుభిక్షంగా నాటుకొని పోయింది. దానికి మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా అన్న పనిచేసినప్పుడు సిద్దిపేట ఉద్యమంలో మేము చూసినప్పుడు సిద్దిపేట మొండి రోడ్లు, ఎక్కడా నిలబడడానికి నీడ ఉండకపోయేది, ఎక్కడా కూర్చోవడానికి ఒక చెట్టు ఉండకపోయేది.
తెలంగాణ వచ్చినాక నేను పోలేదు అన్న చాలా రోజులు. నేను చాలా రోజులు రాలే, 8 ఏళ్ళ దాకా రాలే. 8 ఏళ్ళ తర్వాత నేను హరీష్ అన్న గురించి పాట రాయాలనుకున్నప్పుడు ఊరికనే పోయి సిద్దిపేట అంతా తిరిగి చూస్తే నేను సిద్దిపేటలో తిరుగుతానన్నా గచ్చిబౌలిలో తిరుగుతానన్నా అర్థం కాలే. ఒకసారి నేను ఇక్కడి నుంచి అక్కడికి పోయాక పడుకొని పోయినా. ఆడికి పోయినాక లేస్తే డివైడర్ మీద కోనాకార్పస్ చెట్లు ఇంచుమించు మనం ఒక గుడిసె వేసుకుంటే ఎట్లా నీడపరుస్తాయో అట్లా నీడపరిచినాయి. నేను ఏందామా సిద్దిపేటకి తీసుకొచ్చినా, మనం ఇంకా సిటీలో తిరుగుతానని అడిగినాను. లేదా బాబు మన సిద్దిపేటకి వచ్చినాం అన్నాడు. ఈ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఎంటర్ అయ్యి పొన్నాల దాబా నుంచి లోపలికి వస్తే అన్న ఆ రోడ్డు సింగిల్ వే ఉండేది, విచ్చలవిడికి యాక్సిడెంట్ లేదు అక్కడ. అన్న రోడ్లను ఎంత బాగా చేసిండో, సిద్దిపేటను చూస్తే ఒక బతుకమ్మను విరిచినట్టు విరిచింది దాన్ని మొత్తం మొక్కలతో. ఇంకా ఇంతకంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడ మొక్క నిలబడ్డా ఆ మొక్కకు నీరై ప్రవహించిన చేతులు హరీష్ అన్నయ్య. రామయ్య గారికి హరీష్ అన్నకు 100% ఆత్మ సంబంధం ఉంది కాబట్టి అన్న వస్తే ఈ సభ నిండు ఉంటుంది అని అక్కడ పోయి అన్నను కలిసి కమిటీ అంతా పోయి కలిసి అన్నను తీసుకొని రావడం జరిగింది. మేము చిన్న పిల్లలమైనా మా ఆలోచనని మన్నించి ఈ వేదికకు వచ్చి ఇంత సమయాన్ని కేటాయించినందుకు హరీష్ అన్నకు తలవంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈ వేదిక కోసం కష్టపడ్డ దాంట్లో నరేష్ అన్న ఎంత ముందడిగేసి కష్టపడ్డో అంతే జిఆర్కే రెడ్డి గారు, తర్వాత పుల్ల శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్ గారు, ఆ తర్వాత లెనిన్ తమ్ముడు, 4 సైడ్స్ వికాస్ తమ్ముడు అండ్ కళ్యాణ్ అన్న, ఈ 4 సైడ్స్ ఛానల్ అన్న, ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను ఎవరి పేర్లను మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు. మీ ముందు చెప్తే అందరు వాళ్ళు సంతోషిస్తారు, మీ దృష్టికి వచ్చింది అనుకుంటారని మీ ముందు మాట్లాడినా. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న మీ చూపు ఎప్పుడు నరేష్ అన్న మీద ఇట్లనే ఉండాలి. ఈ కార్యక్రమంలో ఎప్పుడు మీ చేయి కంపల్సరీ ఉండాలి. 1,00,000 మొక్కలు నాటడానికి ప్రారంభం చేసినప్పుడు కూడా మీ నుంచే మొదలు పెడతాం, సిద్దిపేట నుంచే మొదలు పెడతాం. మీరు తప్పకుండా మాకు అవకాశాన్ని కలిపారని తెలియజేస్తూ ధన్యవాదాలు.